చాలామంది అయితే మార్నింగ్ లేవగానే అఫర్మేషన్స్, నైట్ పడుకునే ముందు అఫర్మేషన్, విజువలైజేషన్ వీటన్నిటి గురించి చేస్తున్నారు. బట్ ఒక విషయాన్ని అర్థం చేసుకుంటలేరు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా ఉంటున్నారో, డే అంతా ఎలా ఉంటున్నారో అబ్జర్వ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు మార్నింగ్ ఓన్లీ అఫర్మేషన్ చేస్తున్నారు, నైట్ నైట్ అఫర్మేషన్ చేస్తున్నారు, కానీ రిజల్ట్ రావట్లేదు. ఎందుకు తెలుసా? మార్నింగ్ ఏ విధంగా థింక్ చేస్తున్నారు, ఎలా థింక్ చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తలేరు. డే అంతా డౌట్ఫుల్గా, ఓవర్ థింకింగ్, స్ట్రెస్తో అవుద్దా, ఫియర్ ఇలాంటివి అవుతుందా లేదా అనుకుంటూ ఇలాంటి థాట్స్తో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటున్నారు. ఇది మీ ఫ్రీక్వెన్సీని లో చేస్తుంది. ఇలా చేసినప్పుడు మీరు అనుకునేవి ఖచ్చితంగా జరగవు. సో అంటే ఎగ్జాంపుల్కి ఒక ట్యాంక్లో వాటర్ పోస్తూ ఉన్నారు, కానీ కింద ఒక చిన్న హోల్ ఉంది. ఆ ట్యాంక్ ఎప్పటికి నిండుతుందా? ఎగ్జాక్ట్లీ సేమ్ రూల్ అప్లై అవుతుంది ఇక్కడ కూడా. ఎప్పటికి కూడా అది ఫుల్ అవ్వదు. సో అందుకోసం మీరు డే అంతా ఏం ఆలోచిస్తున్నారు అది ఇంపార్టెంట్. ఆలోచించడం ద్వారా మీరు ఇంకా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎమోషన్స్. మీ యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మీరు ఏం థింక్ చేస్తే ఆ ఎమోషన్ వస్తుంది. లైక్ మీరు చాలా హ్యాపీ ఉన్నప్పుడు ఎట్లాంటి ఎమోషన్ వస్తుంది, ఓకే, సంతోషం నవ్వినప్పుడు ఎట్లాంటి ఎమోషన్ వస్తుంది, అది అబ్జర్వ్ చేయండి. ఓకే, దాని తర్వాత ఇంకా మెయిన్ ఎమోషన్ ఏది అంటే మీరు థింక్ చేస్తున్నప్పుడు, ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు మీ బాడీ ఎలా ఫీల్ అవుతుంది, మీ బాడీ ఏ పొజిషన్లో ఉంది, మీ ఎమోషన్ ఏంది. అప్పుడు మీరు ఎక్కువ నెగిటివ్గా థింక్ చేసినప్పుడు మీరు ఏం ఫీల్ అవ్వగలుగుతున్నారు? బాధగా ఫీల్ అవుతున్నారా, భయంగా ఫీల్ అవుతున్నారా? ఈ ఎమోషన్స్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఎమోషన్స్ని రిప్లేస్ చేస్తే కానీ మీ యొక్క లైఫ్ని, మీ యొక్క మేనిఫెస్టేషన్ని ముందుకు తీసుకెళ్ళలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఎమోషన్స్. మన సబ్కాన్షియస్ మైండ్ ఫిట్ చేసుకునేది ఎమోషన్స్ని. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, లేక సాడ్గా ఫీల్ అవుతున్నారా, భయంగా ఫీల్ అవుతున్నారా, ఏం ఫీల్ అవుతున్నారు? ఇవి ఫీలింగ్స్, ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ మాత్రమే మన యొక్క మైండ్, మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ స్టోర్ చేసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ వాటినే మళ్ళీ తీసుకొని వస్తుంది. మీకు అర్థమవుతుందా? మీ ఎమోషన్సే మీ యొక్క సబ్కాన్షియస్ ప్యాటర్న్స్. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఎమోషనల్గా మనం ఏం చేస్తున్నాం, మీరు ఏదైతే కావాలనుకుంటారో ఆ ఎమోషన్ని ముందే ఫీల్ అవ్వడం అని చెప్తున్నాం. అంటే నీకు మనీ ఒక 1 lakh కావాలి, 1 lakh వచ్చిన తర్వాత నీ ఎమోషన్ ఏంటి, నువ్వు అప్పుడు ఎలా ఉంటావు, నువ్వు హ్యాపీనెస్, నీ యొక్క ఫేస్ కానీ నీ యొక్క బాడీ, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుంది, అప్పుడు వచ్చినాక ఎలా ఉంటుందో ఇప్పుడే ఫీల్ అవ్వమని అంటున్నాం. సో ఎగ్జాక్ట్లీ నువ్వు ఇన్ని డేస్ వరకు చేసింది కూడా ఏంటి అని అంటే సాడ్గా ఉండడం, చాలా ఫియర్గా ఉండడం, డౌట్ఫుల్ ఉండడం, ఓవర్ థింక్ చేయడం, ఇట్లాంటివి చేసినాం. ఇవన్నీ నీ మైండ్లో స్టోర్ అయిపోయి అవే అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్రీక్వెన్సీని ఇక్కడ వరకు తీసుకురావాలి. హ్యాపీ ఫ్రీక్వెన్సీ. మీరు సంతోషంగా ఉంటే ఎలా ఉంటారో ఆ యొక్క ఎమోషన్ ఏంటి, ఆ ఎమోషన్ని ఇప్పుడే తీసుకొని రావాలి. ఇప్పుడు తీసుకొని వస్తేనే ఈ యొక్క ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది. అప్పుడు ఇది ఈజీ అవుతుంది. మీరు డే అంతా మీ లైఫ్ ఎలా ఉన్నా సరే మీరు ఎమోషన్స్ పైన వర్క్ చేయాలి. మీరు రియల్లీ ఒక ప్రాబ్లంకి దానికి రియాక్ట్ అవుతున్నారా, లేదా రియల్లీ ఆ ప్రాబ్లం ఉందా, రియాక్ట్ అవ్వడం ద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, అలా నీ ఎమోషన్ని బయటకు తీసుకురావడం ద్వారా ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? థింక్ చేయండి. మీరేం అంటే లాజికల్గా థింక్ చేసి మీ యొక్క వర్క్ని ముంగడికి తీసుకెళ్ళండి, మీ యొక్క మేనిఫెస్టేషన్ టెక్నిక్ని ముందుకు తీసుకెళ్ళండి. సో ఇంకా డీప్ నాలెడ్జ్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను ఇంకా డీప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సీ యూ సూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్ గైస్.